ప్రజెంట్ నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఖచ్చితంగా అందరి నోట్లో వినిపించే పేరు నారా లోకేష్. అయితే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే నారా లోకేష్ వస్తే మరి ఫ్యూచర్లో ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, మరి ఫ్యూచర్లో ఆయనకైనా పదవి ఉంటుందా రాదా, మొత్తంగా ఆయన రానేనివ్వరా అంటూ ఇంకొంత అంటాం. మీరేమంటారు? సో ఖచ్చితంగా నిన్న తాజాగా నారా లోకేష్ గారు బర్త్డే వేడుకలు అయితే చెప్తున్నాయి అనమాట. రాష్ట్రం అంతటా కూడా అంటే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఘనంగా జరిపారు. అంటే కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి ఒక స్టార్ హీరోకి చేసినట్టుగా అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేశారనమాట. ఎందుకంటే యూత్ ఆయనకున్న ఫాలోయింగ్ అండ్ ఆ సోషల్ మీడియాలో ఆయనకు వచ్చిన విషెస్ కానీ మొత్తం ఎక్కడ చూసినా యునానిమస్గా మొత్తం నిన్న డే మొత్తం అంటే నేను ఇంతకు ముందు చూసా కానీ బట్ ఈ రేంజ్లో అయితే నేను ఇప్పుడు దాకా అయితే సెలబ్రేషన్స్ చూడలేదు. ఎందుకంటే అంత భయంకరమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు ఆయన. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి అట్లానే ఇప్పుడు సోషల్ మీడియా వింగ్లో కానీ ప్రతి దాంట్లో ఎందుకైనా చదువుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక స్టెప్ హెడ్ సోషల్ మీడియాలో కానీ దేంట్లో అయినా ఒక ముందు వరుసలో ఉంటున్నాడు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది. సో ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. బట్ ఈయనకి ఏంటంటే ఆ మాస్ ఫాలోయింగ్తో పాటు కొంత ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈయనకి కమ్యూనికేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఆ సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది దాని మీద గ్రిప్ ఉంది. సో అందరినీ అటు మాస్ని ఇటు మొత్తం క్లాస్ని యంగ్స్టర్స్ని అందరినీ కూడా లైన్లో పెట్టుకోగలుగుతున్నారు. ఈరోజు ఎక్కువ మంది యూత్ ఫాలోవర్స్ ఉన్న ఒక పొలిటీషియన్ అని చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు, బట్ ఆయనకి ఏంటంటే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ తనకు ఓటేస్తారా అనే డౌట్ ఇప్పటికీ ఆయనలో ఉందన్నమాట. సో ఇప్పుడు లోకేష్ గారు ఏంటంటే వేరే ఏది మైండ్లో లేకుండా వచ్చిన 10 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇంకో 10 ఏళ్ళలో ఆయన ఖచ్చితంగా గ్రోత్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పటికే చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా మంచిగా ఆల్రెడీ పార్టీ లీడర్లు అందరూ కూడా సీనియర్ నేతలు కూడా లోకేష్ గారికి మద్దతు ఇస్తున్నారు. నెక్స్ట్ చంద్రబాబు గారు రిటైర్ అయితే ఈయనే అంటే నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం అయ్యేది ఈయనే అని చెప్పి. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు నాకు తెలిసి ఇంకో 15 ఏళ్ళైనా ఆయన ఎనర్జీ తగ్గదు. సో ఖచ్చితంగా ఎవరికైనా రిటైర్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మరి చంద్రబాబు గారు నాకు తెలిసి నెక్స్ట్ కుదిరితే ఇంకో 10 ఏళ్ళ దాకా ఆయనే ఉంటారేమో, ఈ యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వరేమో అని నేను అనుకుంటున్నా. మరి లోకేష్ గారు అయితే ఆయన పట్టుదల ఆయన ఏమి విడవకుండా చాలా బాగా చేసుకుంటున్నారు. సో మరి అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ వస్తే ఏమవుతుంది అని చెప్పి. ఎన్టీఆర్ గారు వస్తారా రారా అనేది ప్రస్తుతానికి అయితే ఆయనకు ఇంట్రెస్ట్ అయితే లేదు. సో మరి ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఆయనకి ఏమన్నా ఇంట్రెస్ట్ పుట్టి సినిమాలను కొంచెం లైట్ తీసుకుని పార్టీలోకి వెళ్దామా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సినిమాస్ చేస్తున్నారు, ఇంకొద్ది రోజులు చేస్తారు. కానీ ఇప్పుడు సినీ రంగంలో ఒక ఏజ్ వస్తుందండి, రిటైర్డ్ అవ్వాల్సిన ఏజ్. ఇప్పుడు ఎట్లా అంటే మన బాలకృష్ణ వాళ్ళంతా చేస్తున్నారు, కానీ ఒక రిటైర్డ్ ఏజ్ ఉంటుంది. దాని తర్వాత చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సరిపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు 60 ఏళ్ళ వయసులో చేశారు, ఆ టైం నుంచే వచ్చారు, ఎదిగారు, చేశారు. అప్పుడు ఆయన ఎనర్జీ అలా కుదిరింది. బట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళకి ఎన్టీఆర్ గారికి ఒక 50 ఏళ్ళు వస్తాయి. 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన పార్టీలోకి వస్తారా, లేదు సినిమాల్లోనే బాగుంది కదా కంటిన్యూ అవుదాం, స్టార్డమ్ ఇక్కడ బాగానే ఉంది కదా అని అలా ప్రొసీడ్ అయిపోతారా అని తెలియదు. ఆయనకి అసలు సీఎం మీద ఆకాంక్ష ఉందా, ఆయన పార్టీని ఆయన గ్రిప్లో పెట్టుకోవాలని మైండ్ సెట్ ఆయనలో ఉందా. ఇంతకుముందు ఆయన ఆల్రెడీ చేశారు, అప్పుడు చేసినా కూడా పార్టీకి అంత ఏం ఉపయోగపడాల. అంటే ప్రచారాలు చేశారు కానీ ఓకే అంటే రామారావు మనవడు హరికృష్ణ కొడుకు అని చెప్పి బాలయ్య వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా మామూలుగా వాళ్ళందరూ కూడా జనం వచ్చారు చూశారు ఒక హీరో అని. బట్ ఆయన ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగితే పార్టీ ఆ టైంలో ఓడిపోయింది. సో మరి ఇప్పుడు ఆయన నమ్మి పార్టీ నాయకులందరూ ఈయన వస్తే బాగుంటుందని ఆయన లీడ్ చేద్దామని అనుకుంటారు ఖచ్చితంగా. అంటే సో ఇప్పుడు లోకేష్ గారు ఆల్రెడీ అందరినీ లైన్లో పెట్టుకుని గ్రిప్లో పెట్టుకుని వస్తున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ గారు వచ్చి అందరితో బాండింగ్ పెంచుకుని అందరినీ మళ్ళీ కలుపుకోవాలి అంటే ఆయనకు అది చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. సో ఆయన వస్తే కొంతమంది మంచి ఫాలోయింగ్ ఉంది టీడీపీ పార్టీలో, బట్ ఆయన వచ్చిన తర్వాత చీలికలు అనేవి జరుగుతాయి అనమాట. అప్పుడు కొంతమందికి లోకేష్ గారు కావాలనిపిస్తుంది, కొంతమందికి ఎన్టీఆర్ గారు కావాలనిపిస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఇన్సైడర్ పార్టీలోనే గొడవలు జరిగి పార్టీ చీలికలు అవుతాయి తప్ప. సో ఆయన వస్తే ఎలా ఉంటుంది అనేది వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయన గురించి అసలు అప్రస్తుతం. సో మరి యాజ్ ఆఫ్ నౌ నారా లోకేష్ గారు అయితే హ్యూజ్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకున్నారు ఏపీ మొత్తం కూడా. సో మరి ముందు ఇంకో 10 ఏళ్లలో ఈయనకే భవిష్యత్తు ఉన్నట్టయితే నాకు కనపడుతుంది. సో మరి ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ గేమ్ ఏమన్నా వాళ్ళ పార్టీలో చేంజ్ అవుతుందా అనేది అప్పుడు చూద్దాం.